ఏమిటది? ఏమిటయ్యా వాడి సంగతి? ముందా పెళ్లి చేసుకుంటానన్నాడా? తర్వాత చేసుకోనన్నాడా? ఇప్పుడు మళ్ళీ చేసుకుంటానంటున్నాడా? ఏ విధానం బొమ్మలు పెళ్లి అనుకున్నాడా? ఫోన్లే నాన్న, ఒప్పుకున్నాడు కదా. ఏమిటో పోవడం? ఏమైనా వాడంతటి వాడే వెళ్ళి ఈ సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పాడా? ఎంత బాధపడి ఉంటారే. వాళ్ళని మేము ఏదో విధంగా ఒప్పిస్తాలేమయ్యా. ముహూర్తాలు పెట్టుకోమని ఉత్తరాలు రాసేస్తాం, సరేనా? ఇక నా వల్ల కాదయ్యా. ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి. ఇదిగో ఇంకొకసారి ఇలా జరిగిందంటే మాత్రం నేను సహించను. థ్యాంక్స్ బావా. చెప్ప ఎంతసేపు పడతారా కానీ ఏంటి అబ్బని అయ్యగారు అలా లేమైపోయారేటి? ఏటో రాపన్నా ఆడదాని బాడీ టచ్ అవగానే నా బాడీ పాకిస్తాన్ బాడీ అయిపోయింది. అయ్యి బాబాయ్, అదే మరి తొలిదెబ్బంటే. ఒరే అప్పన్నా, నాదో చిన్న ఎన్నపోరా. చెప్పండి. నువ్వు ఎట్టాగైనా సరే మా అన్నయ్యతో మాట్లాడి సాధ్యమైనంత కిగ్గా నా పెళ్లి అయిపోయి చూడరా. ఎలాగూ నా పెళ్లి గురించి అడగాలనుకుంటున్నాను, పనిలో పని మీ పెళ్లి గురించి కూడా అడిగేస్తాను. థ్యాంక్స్ అండి. నాదో ఎన్నపోండి. చెప్పుకో. నా పెళ్లికి మీరే సన్నాయి వాయించాలి. లక్ష్మి, ఏంటో అమ్మాయి గౌరీ పూజ చేసేటప్పుడు నువ్వు మీ ఆయన పీట్ల మీద కూర్చోవాలి కదరా అబ్బాయి? అవునమ్మా, రేపు కన్యాదానం అప్పుడు కూడా వీళ్ళిద్దరే కూర్చోవాలి. లక్ష్మి, వెళ్ళి మీ ఆయన రెడీ అమ్మను. అలాగే. ఏమిటమ్మా ఇక్కడే ఉండిపోయావు? వెళ్ళి ఆశీర్వదించు. నేనా? చిన్నదాన్ని. ఆశీర్వదించడానికి పెద్ద వయసే అవసరం లేదమ్మా. పెద్ద మనసున్న నీలాంటి చిన్నపిల్ల అయినా ఆశీర్వదించవచ్చు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఎలా పెళ్ళైతే తెలుస్తుందిలే. అది సరే కానీ నువ్వు ప్రేమించిన అబ్బాయిని పెళ్లికి పిలిచావా? పిలిచాను. వస్తాడా? తప్పకుండా వస్తారు. ఆయన రాకపోతే పెళ్ళే లేదు. పిల్లలు వచ్చారు, అందరూ రండి. బావగారు నువ్వు చూడలేదుగా, రా చూపిస్తా. అదిగో నవమన్మధుడా, అతి సుందరుడా, ఎలా ఉంటారని అడిగావుగా, అదిగో చూడు. నీకోసమే పుట్టినట్టున్నారే. నువ్వు ఊహించినట్టే ఉన్నారా? కళ్ళు రెండున్నా కళ ఒకటే ఉంటుంది. అలాగే నువ్వు వరించేవాడు, నేను ఊహించిన వాడు ఒక్కరే అయ్యారు. అదృష్టవంతురాలు అక్క. ఏం బామ్మది, నువ్వు ఇంకా ఫోటో పట్టు కూర్చుంటే ఎలాగా? ఆ అమ్మాయి ఏం చెప్పింది? నీ పెళ్లికి వచ్చి నువ్వు నవ్వుతూ ఉంటే చూసి ఆనందిస్తానని చెప్పింది కదా. ఒరే బామ్మర్ది, నువ్వు బాధపడ్డావుంటే నా మీదొట్టు, కాదు కాదు ఆ అమ్మాయి మీదొట్టు. ఒరే పాపం స్వప్న బాధంతా దిగముకుని మన తరఫున బంధువుగా ఇక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి వెళ్లే వరకు జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత మంది. కాపీలు తాగారా? టిఫిన్లు చేశారా? కాపీలు తాగారా? టిఫిన్లు చేశారా? సేమ్ డైలాగ్.
ఏదో పెళ్లిలో విన్నట్టు గుర్తే. నల్లగా పొడుగ్గా ఓడు, తెల్లగా పొట్టిగా ఓడు, ఆ. ఇద్దరు చండాలంగా మా కజిన్ బ్రదర్సే. వాళ్ళు ఈస్ట్ గోదావరి కవర్ చేస్తుంటారు, వెస్ట్ గోదావరి కవర్ చేస్తాం. మరి మధ్యలో గోదావరి బ్రిడ్జ్ ఎవరు కవర్ చేస్తున్నారు బాబు? అదే బంధుత్వం. ఇంతకీ కాఫీలు తాగారా? అయ్య బాబోయ్. చేశారా? తమరి కోసం పానక పట్టుకొచ్చామండి. ఈసారి ఏం కలిపారు? ఎలకల ముందా? అదండి ఎలా కట్టలేని ప్రేమండి. ఇగో ఈ వెర్రి మూడు ఆచారాలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. అసలే మా మూడు బాలేదు. వాళ్ళే వాళ్ళంటే మూడులు బాగు చేసినందుకు కదండి ముసట్లో. ముందు మీరు తాగండి, తర్వాత టెస్ట్ చేసి మేము తాగుతామండి. డౌట్లే. నీ పెళ్లితో పాటు స్వప్న పెళ్లి కూడా ఒకే ముహూర్తంలో కానిచ్చతే ఎంత బాగుండేదో. అవును పిన్ని, నాన్నకు కూడా ఖర్చులు కలిసి వస్తాయి. మరి ఇంకే నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పి లాక్కొచ్చి కానిచ్చేద్దాం. ఏయ్, మళ్ళీ పర్స్ తీసుకొచ్చేసావా? ఎవరిదే పర్సు? మీ బావగారిదే. ఆయన పర్స్ చూస్తే చాలు పకోడీ పొట్లం పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చేస్తుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా ఇలాగే పట్టుకొచ్చేసింది. బస్సులో నీకేదో ఉత్తరం పెట్టి ఒక్కతో రాయబారం పంపించినట్టున్నాడు. ఏది చూడండి. ఊరుకోపిని నువ్వు మరీను. స్వప్న, ఇది తీసుకెళ్ళి మీ బావగారికి ఇవ్వు. నేను కళ్యాణి చెల్లెళ్ళని అతనికి తెలియకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇది తీసుకెళ్ళి వచ్చి బావగారి దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడుతుందేమోనే. అల్లుడు గారు పర్సు కుక్క మళ్ళీ అట్టుకొచ్చేసింది. ఒత్తుకొక పరుసు మళ్ళీ ఎత్తుకొచ్చింది. ఈ పాలి పరుసులో డబ్బులు తీసేసి ఉత్త పరుసు అల్లుడు గారికి ఇస్తే ఎట్లా ఉంటది? చాలా బాగుంటుంది. చూడరా ఊరుకో బాబాయ్, నా తీసుకెళ్ళిస్తుంది. బాబాయ్లు, మరి బావగారిని కాస్త ఆట పట్టించి అల్లరి చేస్తాను. అలాగేనమ్మా. స్వప్న, అంత బాగుండదేమోనే. బాగుందమ్మా. బాబాయ్లు, కాబోయే బావగారిని ఏడిపించొచ్చు కదా. మరదలవి కదా, బ్రహ్మాండంగా ఏడిపించుకో. అయితే ఓ పని చేద్దాం. నేను కాదు, అదేంటమ్మా? నేను కళ్యాణి చెల్లెలి కాదు. మరి? నేనెవరో నీకు తెలీదు. ఓకే? పెళ్లి సూపుల కాడ నుంచి ట్రై చేస్తాము. ప్రతిపాలి ఆవిడ ముందే మన ప్లాన్ తెలుసుకుని మనకి మాత్రం లొంగట్లేదు. ఈసారి చిన్నమ్మ చెప్పిన ప్యాంతో అలా పని అయిపోయినట్టే. ఇది అలా కలకాల గ్యాప్ ఉండిపోద్ది. నేనేం చేశానండి? ఏదమ్మా ఏమన్నా గజ్జల సొప్పుడు చేసుకుంటూ దొంగ సూపులు చూసుకుంటూ నీల రంగు చీర కట్టుకుని ఆడ మనిషి ఈ పక్క ఏమైనా వచ్చిందండి? ఎవరే చీర కట్టుకున్నారు, ఏ చీర ఇప్పారు మాకెలా తెలుస్తుందండి? ఏమండి, మీరు పని చేస్తారా? ఆకు మీద కాస్త విషం వేసివ్వండి, నాకు చచ్చిపోతాం. అదేంటంటే వెళ్ళినప్పుడు నలుగురు వస్తుంటారండి, నలుగురు పోతుంటారండి. మీ సామాన్ ఏదైనా పోతే మాదే కదండి బాధ్యత. అవును. ఇదిగో మీరు అటెత్తుకండి, మేము ఇటు ఎత్తుకుతాం. దొరకలేదేంట్రా? వీళ్ళంతా తగలే మళ్ళీ వచ్చారా? ఓరి దేవుడు. కాఫీలు తాగారా? చేశారా? మేము ఆడపిల్లరు మాకు మర్యాదలు చేస్తారేంటంటే? మేము మగపిల్లి వాళ్ళం. అట్టగైతే మీకు మేము మర్యాదలు చెయ్యాలా? కాఫీలు తాగారా? టిఫిన్లు చేశారా? అయింది.